అందరికీ నమస్కారం. వినిక యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. చెట్టెక్కిన బేతాళుడిని మళ్ళీ విక్రమార్కుడు తన భుజాలపై వేసుకొని నడవసాగాడు. మళ్ళీ బేతాళుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మహారాజా, ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు ఆత్మహత్యకు అసలు కారణం. భూలోకంలోని నగర రాజ్యాలన్నిటికీ కిరీటం లాంటిది విజయనగరం అనే పురం. దాని రాజు వంశకేతుడు. అతను నిత్యవ్రత అనే రాజకుమారిని వివాహమాడి ఆమెపై వలపు వీడలేక రాత్రింబవర్లు అంతఃపురంలోనే గడుపుతూ రాజకార్యములను పట్టించుకోవడం మానేశాడు. అతని మంత్రి తీర్థదర్శి పాలనా వ్యవహారాలు చూసేవాడు. దాంతో ఈ మంత్రి ఎప్పుడో ఒకరోజు రాజుని అణిచి రాజ్యాన్ని అపహరించుకుపోతాడు అని పుకార్లు పుట్టసాగాయి. అవి మంత్రికి తెలిసాయి. లోకులు కాకుల వంటివారు. వారికి నా మనస్సులోని ఉద్దేశం తెలియదు. నిజం తెలియకే ఇలాంటి నిందలు వేస్తున్నారు. లోకనింద భరించడం మహాకష్టం. ఇలా అపవాదు వచ్చిన తర్వాత రాజ్యాన్ని వదిలిపోవడమే మంచిది అనుకున్నాడు. తీర్థదర్శి ఈ విషయం రాజుకి తెలిపి మరో మంత్రికి రాజ్యాధికారం ఇచ్చాడు. దేశత్యాగం చేసిన తీర్థదర్శి అనేక దేశాలు తిరిగి చివరికి సముద్ర తీరంలో ఉన్న ఒక నగరాన్ని చేరుకొని అక్కడి వర్తకులలో ఒకరితో స్నేహం చేసి నిరంతరం అతనిని విడవకుండా ఉండేవాడు. ఒకరోజు ఆ వర్తకుడు తన స్నేహితునితో, నేను ఓడమీద ద్వీపానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ నా పనులన్నీ చూసుకో. నిన్ను విడిచి నేనొక్క నిమిషం కూడా ఉండలేను. నేను నీతోనే వస్తాను. అలాగ వారిద్దరూ ఓడ మీద వెళ్తూ ఒక ద్వీపంలో అద్భుత సౌందర్యవతిని ఒక ఆమెను చూశారు. ఆమెను చూసి అమితాశ్చర్యానికి లోనైన తీర్థదర్శి, ఈమె ఎవరు అని అడిగాడు. అందుకు వర్తకుడు, ఈ కన్య ఎవరో నాకు తెలియదు. కాని నేను ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈమెను తప్పకుండా చూస్తుంటాను అన్నాడు. కొంతకాలం తర్వాత తీర్థదర్శి స్వదేశానికి తిరిగి వెళ్లి తన పూర్వరాజైన వంశకేతుడిని కలిశాడు. రాజు అతన్ని చూసి చాలా సంతోషించి కౌగులించుకొని తరువాత ఇలా అడిగాడు, నన్నెందుకు విడిచి వెళ్ళావు? అందుకు తీర్థదర్శి ఇలా చెప్పాడు. రాజా, నువ్వు స్త్రీలోలుడివై అంతఃపురం విడిచి రాక రాచకార్యాలు నిర్వహించకపోవడం వల్ల నేనే రాజ్యాన్ని అపహరిస్తానని లోకోపవాదాలు పుట్టాయి. ఆ నిందలు భరించలేకనే నేను దేశం విడిచాను. తర్వాత రాజు అతని ప్రయాణ విశేషాలు అడిగాడు. అప్పుడు తీర్థదర్శి ఇలా అన్నాడు. ఒకచోట నేను ఒక వర్తకునితో స్నేహం చేసి అతనితో కలిసి మరో ద్వీపానికి వెళ్ళాను. అక్కడ ఒక కాళికాలయం ఉంది. ఆ ఆలయం ముందు చెట్టు నీడలో ఎప్పుడూ ఒక కన్య ఉంటుంది. ఆమె అందాన్ని నేను మాటల్లో చెప్పలేను. అంత అందమైన స్త్రీని నేనెప్పుడూ చూడలేదు. ఇది విన్న వంశకేతుడు ఆశ్చర్యపోయి, తీర్థదర్శి, నేనామెను చూడాలి. నా బదులు నువ్విక్కడ ఉండు. నేను త్వరలో తిరిగి వస్తాను. అలా చెప్పి ఆ ద్వీపానికి వెళ్లే మార్గ వివరాలు తెలుసుకుని వర్తకునితో స్నేహం చేసి రాజు అతనితో కలిసి ద్వీపానికి వెళ్లాడు. మంత్రి చెప్పిన చోట ఆ కన్యను చూసి ఆమెపై మోహంతో ప్రేమలో పడిపోయాడు. కాళికా ఆలయంలో పూజ చేసి ప్రసాదం తీసుకుని ఆమె వద్దకు వచ్చాడు. ఆమె అతన్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించింది. కాని రాజు ఆమె కొంగు పట్టుకుని వదలకుండా ప్రార్థించాడు, వేడుకున్నాడు. తాను రాజని తెలిసిన తర్వాత ఆమె అతని ప్రేమను అంగీకరించింది. వాళ్ళిద్దరూ ఆనందంగా కాలం గడిపారు. ఒకరోజు వ్రతం నిమిత్తం ఆమె నీటిలో మునగగా ఒక రాక్షసుడు ఆమెను మింగేశాడు. రాజు తన కత్తితో ఆ రాక్షసుడి పొట్టను చీల్చి తన భార్యను బయటకు తీశాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెను వెంటబెట్టుకుని రాజ్యానికి తిరిగొచ్చిన వంశకేతుడు మునుపటి కంటే మరింత స్త్రీలోలుడై అంతఃపురం దాటి బయటకు రావడం పూర్తిగా మానేశాడు. అది చూసి మంత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బేతాళుడు ఇలా అన్నాడు. మహారాజా, మంత్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? రాజు తిరిగి వచ్చాడనా, లేక తాను చూచిన కాంత తనకి కాకుండా రాజుకి దక్కిందనా? సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అని బేతాళుడు ప్రశ్నించాడు. అందుకు విక్రమార్కుడు ఇలా జవాబిచ్చాడు. బేతాళా, రాజు మొదటినుంచే స్త్రీలోలుడు. అది తెలిసి కూడా ఆ స్త్రీ గురించి అతనికి చెప్పినందువల్లనే రాజు మళ్లీ రాచకార్యాలు మానేశాడు. ఆ అపవాదు మళ్లీ తనమీద పడుతుందని భయపడి మాత్రమే ఆ మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేగాని మరే కారణమూ లేదు. విక్రమార్కుడి మౌనం భంగం కావడంతో బేతాళుడు మాయమై యథాస్థానానికి చేరుకున్నాడు.
ఇక నుంచి మన వినికా యూట్యూబ్ ఛానల్లో రోజుకు ఒక బేతాళ విక్రమార్క కథలను అప్లోడ్ చేస్తాము. ఇవి మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.